రాష్ట్రంలో నీతి నిజాయితీగా పాలన చేస్తున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని జనసేన నేతలు అన్నారు. పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీలో కాపు నేతలు చరిత్ర చూసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ రోజుని ఒక కేశిషం గురించి ఒక కులాన్ని లాక్కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేర చరిత్రలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయన వెనకాల వెళ్ళటానికి ఒక కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీతి నిజాయితీ మాట్లాడుకోవాలంటే ముందు పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. కుల ప్రస్థానం లేకుండా చేద్దామనుకునేది పవన్ కళ్యాణ్ గారు. కులాలని విభజించి ఒక నేర చరిత్రలకి ఎవరికైనా అన్యాయం జరిగితే పరిగెట్టుకుని వచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే ఒక రీసెంట్ గా ఒక రోడ్డు అడిగిన ఒక గంగయ్య అనే వ్యక్తి ఒక రోడ్డు గురించి అడిగితే 3 రోజులు శవం అయిపోయాడు. ఈ వైసీపీలో ఉన్న కోప నాయకులకి ఎవరికి ఒక కులమని గుర్తు రాలేదా ఏంటనుకుంటున్నా. అలాగే మన శ్రీమూర్తులు గారు కూడా శాలం చేస్తున్నారు గురుగారు మీరు. మరి గతంలో నాని చేసిన ఏమన్నాడో ఓడిపోతే బూట్లు దురుతానన్నాడు. మరి ఇలాంటి వైసీపీలో ఉన్న నాయకులు చేసిన ఛాలెంజ్లు ఒకసారి గుర్తించుకోండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కులాన్ని విభజించి చేద్దామంటే సెట్ అవ్వదు. మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన దానిగా ఇవాళ రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ దుష్ట ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన రోజునే ఇది ఏదో ఒక కులానికి సంబంధించిన పార్టీయో మతానికి సంబంధించిన పార్టీయో కాదు. ఇది మత ప్రస్థానం లేని కులాలను కలిపే ఆలోచనతోటి అనేటువంటి ముఖ్య 7 సూత్రాలతోటి ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదో ఒక పార్టీ ఈ పార్టీని జనసేన పార్టీ అంటే ఏదో పాపుల పార్టీగానో ముద్ర వేసి ఒక అభద్ర భావం ఒక అలజడిని సృష్టించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి కుతంత్రం పడుతున్నాడు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు చాలా గర్వంగా మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో అందుకుంటామనే విధంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారిపై చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా ఖచ్చితంగా తిప్పికొట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం మరి గత కొన్ని రోజులుగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి ఈ రకమైన మాటలు మాట్లాడటం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే వ్యక్తులందరూ కూడా వారి చరిత్ర అంతా కూడా తెలుసు ఒక అందరికీ. ఎందుకంటే ఈ జాతిని ఉద్ధరించడం కోసం మేము ఉన్నామని చెప్తున్నారు. మరి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లో మరి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం కోసం పనిచేశారో అదే నియోజకవర్గానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి నేను కాపులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఎంత అవమానం కాపులకి అందరికీ. ఎవరైతే ఉద్యమం చేశాడో ఆ వ్యక్తి ఉన్న నియోజకవర్గానికి వెళ్లి నేను కాపులకి ఏ రిజర్వేషన్లు కానీ ఏవి కానీ చేయలేని చెప్పి ప్రకటించడం అన్నది మరి ఆ రోజున ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారో నాకు అర్థం కాని విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ కాపు నాయకులందరూ కూడా విమర్శలు చేస్తున్నారంటే చాలా హాస్యాస్పదం. ఈ కాపు నాయకులు ఎప్పుడైనా కాపు కులం కోసం కానీ కాపు సామాజిక వర్గం కోసం కానీ ఎప్పుడైనా ఉద్యమాలు కానీ ఏదైనా సాయం కానీ చేశారా? చేయలేదు. ఈరోజు డిప్యూటీ సీఎం అంటే చాలా మంది చేశారు. డిప్యూటీ సీఎంలో కాపుల్లో చేశారు, అన్ని కులాల్లో. కానీ దేశ చరిత్రలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో కాపులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు దేశ స్థాయి. అలాంటి నాయకుడిని మీరు ఇలా విమర్శించడం అనేది పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోండి. మీరు రాజకీయంగా ఏదైనా బ్రతకాలనుకుంటే మీరు రాజకీయంగానే బ్రతకండి. అంతే తప్ప ఈ కుల